ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900 మంది నాట్యాచారుల శిష్య బృందాలతో 2 రోజుల పాటు నృత్య నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని విద్యుత్ శాఖ ఏడీఈ నందరాంబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక సూర్యకళా మందిరంలో శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో కన్నుల విందుగా నృత్య నీరాజనం కార్యక్రమం నిర్వహించారు. సీతాదేవి స్వయంవరం, ఆది పరాశక్తి ఉగ్రరూపం, శ్రీనివాసుడి మనసారా కొలుస్తూ సాగిన శాస్త్రీయ నృత్య నీరాజనం ఆద్యంతం ఆకట్టుకున్నాయి. శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య కాకినాడ ఆధ్వర్యంలో ఆనం లక్ష్మణరావును స్మృత్యర్థం 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన నృత్య నీరాజన కార్యక్రమాన్ని కాకర్ల రామకృష్ణ, కాకర్ల భార్గవి, రామకృష్ణ, నాట్యాచారులు ఆనం ప్రసాద్, వరప్రసాద్, హరిలోకేష్ వర్మ, డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్యాచారులు జగజ్యోతి, శ్రీవాణిలు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు 900 మంది కళాకారులతో 2 రోజుల పాటు నృత్య నీరాజనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. తొలి రోజు నాట్యాచారులు శిష్యులు కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఆంధ్ర నాట్యాలు ప్రదర్శించారు. అనంతరం ఆనం లక్ష్మణరావు జీవితకాల స్మారక పురస్కారాలను పలువురికి అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కళాకారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఈ రోజు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండడానికి ఒక రకంగా ఆయనే ఒక మూల కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఆయన విద్యార్థులే దగ్గరగా కాకినాడలో 10 మంది పైగా నాట్యాచార్యులు ఆయన విద్యార్థులే ఉన్నారు. వాళ్ళ శిష్య బృందం ఈ రోజుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ అబ్బాయి అయినటువంటి శ్రీ ఆనం ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని తన భుజాల మీద పూర్తిగా వేసుకొని 2 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా పిల్లలందరికీ సర్టిఫికెట్లు ఇస్తూ, మెమెంటోస్ ఇస్తూ, అదేవిధంగా నాట్యాచార్యులందరినీ కూడా సత్కరిస్తూ, అదేవిధంగా ఏలూరు నుంచి, విజయవాడ నుంచి కూడా ప్రసిద్ధమైనటువంటి మన కూచిపూడి నాట్యానికి సంబంధించి ప్రత్యేక బృంద సంగీతం, నృత్య సంగీతం అందిస్తున్నటువంటి సూర్యనారాయణ గారికి, అదేవిధంగా పార్వతీ రామచంద్రన్ గారు అనే ఒక ప్రముఖ నాట్యాచార్యునికి ప్రత్యేకంగా సన్మానం సత్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని సహకరిస్తున్న వారందరికీ కూడా, నాట్యాచార్యులకి, ఇక్కడ అందరికీ కూడా, పత్రికా విలేకరులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.